ఓం నమో వెంకటేశాయ. సకల శుభప్రదాత శ్రీ వెంకటేశ్వర స్వామి చరణాలకు నమస్సుమాంజలి అర్పిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. ఆళ్వార్లు ప్రబోధించిన సర్వం విష్ణుమయం అనే దివ్య సందేశాన్ని మన హృదయాల్లో నిక్షిప్తం చేసుకుని ప్రతి అణువులోనూ ప్రతి కదలికలోనూ ఆ శ్రీనివాసుని దివ్యత్వాన్ని దర్శించుకుందాం. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలులోనూ ప్రతి ఆనందంలోనూ శ్రీవారిని స్మరించుకుందాం. స్వామివారి దివ్యశక్తి మనతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ముందుగా శ్రీవారి మహిమలను, తిరుమల విశేషాలను శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితుల వారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దివ్యక్షేత్రం తిరుమలకు దర్శనానికి రావాలి అంటేనే స్వామివారి అనుమతి ఉండాలి అని అంటారు. అటువంటిది తిరుమల క్షేత్రంలోనే నిరంతరం నివాసం పొందడం, క్షేత్రవాసం చేయడం అంటే అది సాక్షాత్తు పరమపదంలో నివసించడం లాంటిది. ఇదే విషయాన్ని గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల అంటే కేవలం కొన్ని కొండల సమూహం కాదు. ఇది సాక్షాత్తు పరమపదమైన శ్రీవైకుంఠం భూమిపైకి దిగివచ్చినటువంటి విశేషమైన ప్రదేశం. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ కొండ మీద అడుగు పెడితేనే చాలు కోటి జన్మల పాపాలు హరించుకుపోతాయి. అందుకే ప్రాచీనులు తిరుమలను జ్ఞానప్రద క్షేత్రం అన్నారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. మనం తిరుమలలో ఏదైనా ఒక రాయిని చూస్తే అది సామాన్యమైన శిల అని భ్రమపడతాం. కానీ ఆ శిల వెనుక కొన్ని వేల సంవత్సరాల తపస్సు దాగి ఉంది. వరాహ పురాణంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. కృతయుగంలో వేల మంది మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మమ్మల్ని నిరంతరం శ్రీనివాసుడికి దగ్గరగా ఉండే చోట ఉంచండి అని కోరారు. పవిత్రమైన వారి అభీష్ట సిద్ధి కోసం వారు శేషాచలానికి వచ్చి ఘోర తపస్సు చేశారు. స్వామి ప్రత్యక్షమైనప్పుడు వారు అడిగిన వరం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. స్వామి, మాకు మానవ జన్మ వద్దు. ఎందుకంటే మనిషిగా పుడితే అహంకారం వస్తుంది, పాపాలు చేసే అవకాశం ఉంటుంది. మాకు ఈ కొండ మీదే శిలలుగా, వృక్షాలుగా, లతలుగా ఉండే భాగ్యం ప్రసాదించు. నీవు ఈ కొండపై విహరిస్తున్నప్పుడు నీ పాదధూళి మాపై పడితే చాలు, అదే మాకు మోక్షం అని వేడుకున్నారు. అందుకే తిరుమలలో మనం నడిచేటప్పుడు ప్రతి అడుగు భయభక్తులతో వేయాలి. తిరుమల క్షేత్రంలో నివాసాన్ని పొంది క్షేత్రవాసానికి గల మహిమను లోకానికి చాటి చెప్పిన ఘట్టం శ్రీవారి పరమ భక్తుడైన శ్రీ అనంతాళ్వార్ వారి జీవితంలో కనిపిస్తుంది. ఒకప్పుడు అనంతార్యుడు శిష్య పరిపాలనకై కేరళ దేశమునకు ప్రయాణం ప్రారంభించాడు. దారి భత్యము అంటే మార్గమధ్యంలో స్వీకరించడానికి ఆహారాన్ని మూట కట్టుకుని భాగవతులతో బయలుదేరి మిట్ట మధ్యాహ్న వేళ ఒక కాలువ వద్ద విడితి చేసి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఆహారపు మూట విప్పగా అందులో చీమల గుంపు కనిపించింది. వెంటనే అనంతాళ్వార్ వారికి శ్రీ కులశేఖర ఆళ్వార్ వాసిన మాటలు గుర్తుకు వస్తాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సుప్రసిద్ధుడైన శ్రీ కులశేఖర ఆళ్వార్ తన పెరుమాళ్ తిరుమొళిలో 10 పాశురాల ద్వారా తన కోరికను వెలిబుచ్చాడు. అందులో అనంతాళ్వార్ గారిని ప్రభావితం చేసిన ప్రధాన భావం ఇది. ఓ వెంకటేశ్వర, నీ దివ్యమైన దేవాలయం వాకిలి ముందు భక్తులు, ఋషులు, దేవతలు, అప్సరసలు తిరుగుతూ ఉంటారు. వారి పాదధూళి సోకేలా నీ గుమ్మం ముందు మెట్టుగా పడి ఉండి నీ పగడపు అధరాలను నిరంతరం దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించు. దీనివల్లే తిరుమల గర్భాలయ గడపను కులశేఖరపడి అని పిలుస్తారు. ఇదే క్రమంలో ఆయన మరికొన్ని కోరికలు కోరుకుంటారు. కురుగాయ్ పిరప్పేనే, ఆ కొండపై ఒక పక్షిగా పుట్టాలి. మీనాయ్ పిరప్పేనే, స్వామి పుష్కరిణిలో ఒక చేపగా పుట్టాలి. పొన్ వట్టగాయ్ కిడప్పేనే, స్వామివారు పట్టుకునే బంగారు పళ్ళెంగా ఉండాలి. కానాయ్ పిడప్పేనే, ఆ కొండపై ఒక అడవిగా లేదా చెట్టుగా ఉండాలి. కులశేఖర ఆళ్వారులు మున్నగవారు ఏ జీవిగానైనా తిరుమల దివ్యక్షేత్రంలో పుట్టుకను కోరుకున్నారు. కనుక వారి పుణ్య ఫలితముగా శేషాద్రిపై చీములుగా పుట్టిన ఎవరో భక్తులు వీరు అనుకుంటూ పవిత్రమైన తిరుమల క్షేత్రవాసాన్ని పొందిన ఈ పుణ్యజీవులకు
శేషాచల వియోగాన్ని కలిగించుట మహాపాతకము కాబట్టి ఈ చీమలను కొండపై తిరిగి వదిలిపెట్టాలని నిశ్చయించుకుని వెనక్కి తిరిగి తిరుమలకు వెళ్ళి ఆ చీమలను శ్రీవారి ఆలయ ప్రాంతంలో వదిలి మరల కొండ దిగి వచ్చి సంకల్పించిన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఓం నమో వెంకటేశాయ. మేము వరంగల్ నుండి వచ్చాము. నేను 4 ఏళ్ల క్రితం నాకు మంచి కాలేజీలో సీట్ రావాలి, తర్వాత చదువు మంచిగా పూర్తి అయ్యి జాబ్ రావాలని ఈ శ్రీనివాసునికి మొక్కుకున్నాను. అనుకున్నట్టే నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నాను. సో నా మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ మొదటిసారి ఈ తిరుపతికి ఇచ్చేసాము ఫ్యామిలీతో. సో ఎప్పుడు కానీ నాకు మనసులో భారంగా ఉన్న ఆ శ్రీనివాసుని నామం మనసులో తలుచుకుంటే మనసు ఎంతో అల్కగా ఉంటుంది. సో చాలా సంతోషంగా ఉంది మొదటిసారి దేవుని దర్శనం చేసుకుంటున్నందుకు. అందరికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము వరంగల్ నుంచి వచ్చాము. ప్రతిసారి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నాము. ఈసారి కూడా బిజినెస్ పెడదామని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దామని, దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినాము. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, నా పేరు రాజశేఖర్. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ రావడానికి రీజన్ ఉంది. శ్రీవారి దగ్గర నేను కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతున్న సందర్భంగా నేను వచ్చాను. నాతో పాటు మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్ వెనకాల అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని వచ్చాను. మనస్ఫూర్తిగా మన శ్రీవారి దగ్గర మన మనసులో అనుకొని కోరిక కోరుకున్న తర్వాత నెరవేరడం రూపంలో నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మెట్లెక్కడం, శ్రీవారి దర్శనం చేసుకోవడం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక 3:30-4 గంటలు మెట్లెక్కి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ముందు నుంచి ఒక 5 సెకండ్ల ముందు వెళ్తే చాలు మనస్ఫూర్తిగా ఉంటుంది. దానికోసం మేమంతా తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా మనసులోని ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమని పొగడవచ్చు ఇదివో నీ విలాసము. చప్పుగా మన్నించి నీవు సురతి జోచితేను కప్పి మోమున మదన కళలు నిండే. చప్పుగా మన్నించి నీవు సురతి జోచితేను కప్పి మోమున మదన కళలు నిండే. కొప్పు దువ్వి నీవు కొనగోరు సోకించితేను. కొప్పు దువ్వి నీవు కొనగోరు సోకించితేను. అప్పుడే చౌవన సామ్రాజ్యము చెలరేగెను. ఏమని పొగడవచ్చు ఇదివో నీ విలాసము. కామించి నిన్ను పొందిన కాంతదే భాగ్యము. పురాణాల ప్రకారం ఒక ఆత్మ మోక్షం పొందే ముందు లేదా మనిషిగా జన్మించే ముందు
84 లక్షల జీవరాశుల గుండా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ 84 లక్షల జన్మలలో ఒక్కో విభాగంలో ఎన్ని జన్మలు ఉంటాయో శాస్త్రం వివరిస్తోంది. స్థావరం 20 లక్షం, వృక్షాలు, మొక్కలు, రాళ్ళు వంటి కదలలేని స్థితిలో ఉండే జన్మలు 20 లక్షలు, జలజం నవలక్షకం, నీటిలో నివసించే జీవులుగా 9 లక్షల జన్మలు, కూర్మాశ్చ, పురుగులు కీటకాలుగా 9 లక్షల జన్మలు, దశాలక్షంచ పక్షిణః, పక్షులుగా 10 లక్షల జన్మలు, త్రింసర్లక్షం పశూనాంచ, జంతువులుగా 30 లక్షల జన్మలు, చతుర్లక్షంచ మానుషాః, మానవ జన్మలు 4 లక్షలు. సాధారణంగా ఒక జీవి తన కర్మలను అనుభవించడానికి ఈ 20 లక్షల స్థావర జన్మలను ఎత్తాలి. అంటే కదలలేక, ఎండకు ఎండి, వానకు తడిసి ఎంతో కాలం వేచి ఉండాలి. అయితే తిరుమల క్షేత్రంలో ఈ విషయం భక్తులకు ఒక వరంగా మారుతుంది. తిరుమల కొండపై ఒక శిలగానో వృక్షంగానో ఉండటం వల్ల సాక్షాత్తు శ్రీనివాసుని పాదస్పర్శ లభిస్తుంది. శాస్త్రం ప్రకారం ఇతర చోట్ల 20 లక్షల ఏళ్లు పడే కష్టం వెంకటాద్రిపై స్వామి పాదధూళి సోకడం వల్ల ఒక్క క్షణంలో తొలగిపోతుంది. అందుకే ఋషులు మమ్మల్ని మనుష్యులుగా పుట్టించవద్దు, ఎందుకంటే మనిషిగా పుడితే మళ్ళీ పాపాలు చేసి ఈ 84 లక్షల జీవిత చక్రంలో పడతాము. మాకు ఈ కొండపై స్థావరాకృతిని, అంటే వృక్షాలు లేదా శిలల రూపం ఇవ్వు అని కోరుకున్నారు. అనంతాళ్వాన్ ఆ ప్రసాదంలోని చీమలను చూసినప్పుడు అవి ఈ సుదీర్ఘమైన జన్మల చక్రాన్ని దాటుకొని పుణ్యవశాత్తు తిరుమలలో క్షేత్ర నివాసం పొందాయని గుర్తించారు. ఒకవేళ వాటిని కొండ కిందకు తెస్తే అవి మళ్ళీ ఎక్కడ సాధారణ జన్మలు ఎత్తాల్సి వస్తుందోనని వాటి ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డుకోకూడదని భావించి తిరిగి కొండపైకి చేర్చారు. కానీ తిరుమల వంటి క్షేత్రంలో ఒక రాయిగా ఉంటే ఆ శ్రీనివాసుడి పాదస్పర్శతో ఆ 20 లక్షల జన్మల కర్మ ఒక్క క్షణంలో కాలిపోతుంది. అందుకే అనంతార్యులు ఆ చీమలను తిరిగి కొండపైకి చేర్చి తన భూతదయను చాటుకున్నారు. ఇలా తిరుమల దివ్యక్షేత్రం అడుగడుగున పరమ పవిత్రమైనది. ఎంతో పుణ్యం చేసుకుని శ్రీవారి పిలుపు ఉంటే తప్ప ఎవరైనా ఇక్కడికి రాలేరని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ గోవిందాయ. నేను, నా పిల్లలు, నా భర్త ఎన్నో కష్టాలు పడ్డాక మేము ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని బయలుదేరాము. మేము ఈ దైవాన్ని నమ్ముకున్నాక ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నాము. ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము, ప్రతి సంవత్సరం వస్తాము, బొట్లు పెట్టుతాము. ఆ వెంకటేశ్వర స్వామిని ప్రాణంగా నమ్ముకొని బయలుదేరి వచ్చాము. ఆ దైవాన్ని నమ్ముకున్నాక మేము చాలా సంతోషంగా ఉన్నాము, ధైర్యంగా ఉన్నాము, ఆనందంగా. అన్నీ ఇచ్చింది వెంకటేశ్వర స్వామి మాకు. ఎప్పుడు మాకు తోడు ఉండాలని, నాకు, నా పిల్లలకు, నా భర్తకు మేము ఎప్పుడు ఆ దైవం దర్శనం మాకు ఇవ్వాలని, నా పిల్లలు మంచి చదువుకొని పై స్థాయిలోకి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని నేను పాదాల వేడుకుంటున్నాను. ఆయన దర్శనం మాకు ఎప్పుడు ఇవ్వాలి, నాకు, నా పిల్లలకు తను అండగా ఉండాలి ఆ దేవుడు. మాది సంగారెడ్డి డిస్టిక్, జహీరాబాద్, కోయిర్ మండల్, వెంకటాపూర్ విలేజ్ నుంచి మేమందరం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కట్టుగా వచ్చాము. క్రిత సంవత్సరం వచ్చినప్పుడు స్వామివారి ఆశీస్సులతో మేము మొక్కున్నాం, మాకు మొక్కుబడి తీరింది. కావున మళ్ళీ కూడా మేము తిరుపతికి రావడం జరిగింది. శ్రీవారి మెట్ల నుంచి పాదయాత్ర చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము, చిన్నప్పలు, పెద్దప్పలు, తమ్ముళ్ళు కలిసికట్టుగా వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు నవీన్, మా వైఫ్ పేరు సుగుణ. సో మేము రీసెంట్గా మ్యారీడ్. మా పెళ్ళి అయితే స్వామివారికి నడుచుకొని వస్తామని చెప్పేసి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకి వస్తామని చెప్పేసి మొక్కు ఉంది మాకు. సో అలాగే మేము టికెట్స్ బుక్ చేసుకొని కరెక్ట్ టైంకి మాకు దర్శనం భాగ్యం కలగడం మాకు సంతోషంగా ఉంది. అండ్ అదేవిధంగా శ్రీవారి మెట్టు అనేది చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే స్వామివారు
కళ్యాణం అనంతరం అమ్మవారితో పాటు ఇలాగనే ఈ మార్గంలోనే నడుచుకొని తిరుమలకి వెళ్ళడం విశేషం. సో మాకు ఛాన్స్ దొరకడం మేము చాలా లక్కీగా భావిస్తున్నాం. అండ్ ప్రతి సంవత్సరము పెళ్ళి కాకముందు నుంచే కూడా నేను చాలాసార్లు ప్రతి సంవత్సరం అనేది ఆ స్వామివారు దర్శనం అనేది కలుగుతూ ఉన్నింది. ఇదే విధంగా మాకున్న కోరికలు అనేది సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఆ దేవుడిని ఎప్పుడు కోరుతూ ఉంటాము. ఈ తిరుమలకి రావాలంటే మనం అనుకున్నప్పుడు రాలేము. ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మనము రాగలుగుతాము. అదేవిధంగా అందరూ వచ్చి దర్శించుకోవాలి. ఆ భాగ్యం అందరికీ కలగాలనేసి ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశయ్య. మనసిచ్చి నీవికేతో మాటలాడినంతలోనే ఉనరుచు కొచ్చగిరులు ఉప్పొంగెను. మనసిచ్చి నీవికేతో మాటలాడినంతలోనే ఉనరుచు కొచ్చగిరులు ఉప్పొంగెను. పెనగొచ్చునొక మాటు ప్రియాన చేపట్టితే, పెనగొచ్చునొక మాటు ప్రియాన చేపట్టితే, పనిబడి తమకపు బండారము నిండెను. ఏమని పొగడవచ్చు ఇదివో నీ విలాసము, కామించి నిన్ను పొందిన కాంతదే భాగ్యము. ఆ ఆ అలరి శ్రీ వెంకటేశ అలమేల్ మంగగూడితే, కల చక్కదనమెల్లా కనుపట్టెను. అలరి శ్రీ వెంకటేశ అలమేల్ మంగగూడితే, కల చక్కదనమెల్లా కనుపట్టెను. నిలిచి వేళని నీవు దయ చూచితేను, నిలిచి వేళని నీవు దయ చూచితేను, బలిమితో మోహన సంపదలెల్లా మించెను. ఏమని పొగడవచ్చు ఇదివో నీ విలాసము, కామించి నిన్ను పొందిన కాంతదే భాగ్యము. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు రఘు. నేను వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు కార్తిక్. మేము స్వామి వెంకటేశ్వర స్వామి మహిమల గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. మా ఫ్రెండ్కి లాస్ట్ టైము ఇక్కడనే మొక్కుకోవడం వల్ల జాబ్ వచ్చింది. ఆయన మహిమల గురించి తెలుసుకొని మేము కూడా నమ్మకం కలిగింది మాకు కూడా. ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు ఇక్కడికి, ఇదే ఫస్ట్ టైం మేము వచ్చాము. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్ టైం మాకు చాలా కోరికలు అనేటివి తీరిపోయి చాలా ఆనందంగా హ్యాపీగా కుటుంబ సభ్యులతో మంచిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. స్వామివారు నిజంగా చాలా మహిమగల దేవుడు అని నమ్ముతూ అందుకే ఈసారి కూడా వచ్చి దేవ దర్శనానికి తోడ్పడ్డాము. థ్యాంక్ యూ. గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. నా పేరు వీరనండి. గుంతకల్ నుంచి వచ్చాను, అనంతపురం జిల్లా.
ఇక్కడ చెట్టు అద్భుతం, ఇక్కడ కొండ అద్భుతం, ప్రతి మెట్టు అద్భుతం, నడకన అద్భుతం అండి. గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశాయ అండి. నా పేరు ఏ కావ్యాంజలి. నేను తిరుపతి నుండి వస్తున్నాను. మేము కొండ దర్శనం చేసుకొని నడవడానికి కారణం, మేము ఎగ్జామ్స్ పాస్ అయితే, అంటే మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయితే వస్తామని మొక్కుకున్నాము, నేను మా ఫ్రెండ్స్ అందరము. అందుకు మేము బాగా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యాము. అందుకు మేము మొక్కు తీర్చుకుంటున్నాము. అలానే మేము ప్రతి మెట్టుకి కుంకుమ పసుపు పెట్టి వద్దామని మొక్కుంటున్నాము. మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. మేము అసలు కొండకి వెళ్ళినప్పుడు చాలా డివైన్గా ఫీల్ అవుతాము. మాకు ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. మేము ప్రతిసారి వస్తాము ఇలానే. ఇలా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు ఇలా మాట్లాడడం చాలా అదృష్టంగా ఉందండి. నా పేరు శ్వేత. మేమందరం హైదరాబాద్ నుండి వచ్చాము. ఇది నా ఫస్ట్ టైం. ఇంతకుముందు నుంచి నేను చాలాసార్లు వద్దామని ట్రై చేసినాను, కానీ ఎప్పుడూ రాలేదు. అంటే ఇది నిజమే అనుకుంటా, లైక్ దేవుడి ఆశీర్వాదం ఉంటే అప్పుడే మనం దర్శనం చేసుకోవడానికి వీలవుద్దని. ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఇది నాకు చాలా స్పెషల్. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.